ఉపేంద్ర బాబుకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తన మొదటి చిత్రాన్ని గొంతు పట్టేసింది. తన మొదటి చిత్రాన్నే విజయంగా మలుచుకొని మరి ఆ చిత్రం ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక మంచి పేరుని సంపాదించుకున్నాడు. మరి మొదటి షో చూసిన వెంటనే ఎంతో ఆనందం అనిపించింది. అలాగే ఈ విజయోత్సవ వేడుకలు కూడా విశాఖపట్నంలో తొందరలో చాలా గ్రాండ్గా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. మరి ఈ యొక్క విజయాన్ని అందించిన ఈ హైదరాబాద్లో ఫస్ట్ మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మొదటి విజయోత్సవ వేడుక చిన్నగా అయినా అది తొందరగా చేయాలన్న ఒక ఆలోచనతో సడన్గా మొన్న నైట్ అనుకొని హైదరాబాదులో ఈ విజయోత్సవ వేడుకలు అందరికీ తెలియాలని ఒక ఆలోచనతో, మా యొక్క బ్యానర్ తెలియాలని ఒక ఆలోచనతో ఇక్కడ ఈరోజు ఈ సడన్గా ఈ వేడుకలను ఏర్పాటు చేయడం జరిగింది. ఘనంగా విశాఖపట్నంలో 5,000 మంది సమక్షంలో మా యొక్క ఈ చిత్ర విజయోత్సవ వేడుకల్ని చేసుకుంటామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. అయితే SSLS క్రియేషన్స్ బ్యానర్ ప్రారంభించే ముందు కంచర్ల అచ్యుతరావు ఉపకార్ చారిటబుల్స్ అధినేతగా అందరికీ పరిచయం. మరి ఆ చారిటబుల్ ట్రస్ట్ తాలూకు యాక్టివిటీస్ అన్నీ ఎప్పటికప్పుడు మేము చేస్తూ పేద ప్రజలకు ఆదుకుంటూ ప్రతి ఒక్కరికి ఆపద వచ్చిందంటే మా యొక్క ఆఫీసే ఒక దేవాలయం కింద మేము తీర్చిదిద్దడం. ఒక ట్రస్ట్ యాక్టివిటీ చేయాలంటే చాలామంది చేస్తూ ఉంటారు, కానీ ఆఫీస్ పెట్టి చేయడం అనేది ఎవరు చేయరు, ఎందుకంటే ఆ ఒత్తిడిని తట్టుకోలేరు. అలాగే మేము కూడా ఆ ఒత్తిడిని తట్టుకుంటూ మా యొక్క యాక్టివిటీస్ని మేము చేసుకుంటూ వచ్చాం. మరి ఆ యొక్క ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ SSLS క్రియేషన్స్. ఈ SSLS క్రియేషన్స్ ద్వారా బాబుని హీరోగా పరిచయం చేసిన మొట్టమొదటి సినిమా కంచర్ల ఆ డైరెక్టర్ యాదకుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే ఆ రోజు కంచర్ల సినిమా ప్రారంభించేటప్పుడు ఓనామాలు నేర్చుకుంటున్న ఉపేంద్ర బాబు మరి ఆ సినిమా రన్నింగ్లో ఉంది. ఆ రన్నింగ్లో ఉంటుండగానే రెండవ సినిమా ఉపేంద్ర బి ఫార్మసీ ఆ డైరెక్టర్ సాయి కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. మరి తను కూడా ఒక కథను తీసుకురావడం, ఆ కథ ద్వారా ఆ సినిమాను కూడా మన షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క తరుణంలో మూడవ సినిమా IPC 369 డైరెక్టర్ విజయ్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. మరి విజయ్ తన తాలూకా మూడో చిత్రాన్ని తను ప్రారంభించడం, ఆ తరువాత 4వ చిత్రంగా అనగనగా కథల అనే చిత్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మా యొక్క సినిమాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న సినిమా కంచర్ల, ఎందుకంటే అది మా ఇంటి పేరు. మా ఇంటి పేరుతో అది కూడా మా తాతగారి యొక్క స్టోరీని మేము ఇక్కడ ఆ కంచర్ల సినిమాలో చూపించడం జరిగింది. ఏంటంటే 1600 ఎకరాలు భూదానం చేశారు ఆయన. మరి ఆ 1600 ఎకరాలు భూదానం చేసిన అలాంటి వ్యక్తి తాలూకా చరిత్రని 10 మందికి తెలియపరచాలని ఒక ఆలోచనతో ఆ కంటెంట్ని తీసుకొని
అయితే సినిమాలో అది ఎక్కడో ఒక పార్ట్గా ఉంటుంది, కానీ ఎక్కడో ఒక పార్ట్గా ఉంటుంది కానీ యాక్చువల్గా సినిమా అంతా ఆయన స్టోరీయే కాదు. అంటే అది యాదృచ్ఛికంగా ఆ యొక్క ఆ వ్యక్తిని ఆ కథని మూలంగా తీసుకొని అతని మనవడగా హీరో ఏ విధంగా సక్సెస్ అయ్యాడు, అసలు ఏ విధంగా అతను ఊరు నుంచి బయటకు వెళ్ళడం, అతను బయటకు వెళ్ళిన తర్వాత తన దినచర్య ఎలా జరిగింది ఆ యొక్క సినిమాలో మంచిగా చూపించడం. నవ రసాలు కూడా ఈ కంచర్ల సినిమాలో ఉంటాయి. ఎందుకంటే కంచర్ల సినిమా అనేది చాలామంది ఇక్కడున్న వాళ్ళు అనుకుంటారు, ఏంటి కంచర్ల మొదటి సినిమా కదా, ఎందుకు ఇంకా రిలీజ్ కాలేదు, అది కాకుండా రెండో సినిమా, మూడో సినిమా, నాలుగో సినిమా కాకుండా ఐదో సినిమా రిలీజ్ అయిందంటే కంచర్ల సినిమా యాక్చువల్గా గత నవంబర్లోనే రిలీజ్ అవ్వాల్సిన పిక్చరు. మరి యాదృచ్ఛికంగా మా యొక్క షూటింగ్ స్పీడ్గా జరుగుతున్న తరుణంలో మా యొక్క పేరున ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమా గురించి కష్టపడిన సాంకేతిక నిపుణులు పేరున ప్రతి ఒక్కరికి, అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా నా శుభాభినందనల్ని తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు, మా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ని, మా యొక్క ఉపేంద్ర బాబుని మీరు ప్రతి సినిమాకి కంటెంట్ ఉంటేనే ఆదరించండి. కంటెంట్ లేకుండా మీ ముందుకు రాము. కంటెంట్ లేకపోతే మీరు ఆదరించొద్దు. కంటెంట్ ఉండి మీకు నచ్చితేనే ఆదరించండి. మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ప్రతి ఒక్క సినిమా కూడా మెసేజ్ ఓరియంటెడ్ పిక్చరే మేము ఇవ్వబోతున్నాం, ఇస్తున్నాం, ఇస్తాం కూడా. మరి ఈ యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో వచ్చిన ప్రతి ఒక్క సినిమా తాలూకా లాభాలు ఏమొచ్చినా ఏం చేసినా ఆ యొక్క అందులో వచ్చిన కొంత మనీని మేము మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉపేంద్రబాబు పేరు మీద కొన్ని చారిటీస్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఆ ఆలోచనని మేము 100కు 100% మేము నిర్వర్తిస్తాం. ఈ సినిమాలో ఇందాక నేను బాధపడింది, ఈరోజు రావాల్సిన డబ్బులు పోయాయనే తప్ప ఇంకా రేపు ఈ సినిమాకు డబ్బులు రావని కాదు. ఈ సినిమా మీద మంచి లాభాలని ఆర్జించే ఒక మంచి మార్గాన్ని నేను ఎన్నుకోవడం జరిగింది. దానితో నేను ఈ మంత్లోనే ఈ సినిమా మీద ఖర్చు పెట్టిన డబ్బులే కాకుండా పేదలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులను కూడా తెస్తానని సభాముఖంగా మీకు ప్రమాణం చేస్తున్నా. అందుకే ఈ సినిమాని ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడం ఏరి మా కళ్యాణ్ గారు ఏరి కళ్యాణ్ గారు రెండు ఒకసారి మరి తమిళం, మలయాళం, కన్నడం ఈ 3 సినిమాల్ని కళ్యాణ్ గారు డబ్ చేయడానికి ఆయనే మెయిన్ రిస్క్ తీసుకొని ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేయడం జరుగుతుంది. మరి డిసెంబర్ నెలలోనే ఈ 3 లాంగ్వేజెస్లో కూడా సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బాధలు తెలిసాయి కాబట్టి తమిళ, కన్నడం, మలయాళంలో రిలీజ్ చేసినప్పుడు అతను ఏదైనా నాకు పేపర్ మీద పెట్టి చూపిస్తే కానీ నేను మరి నమ్మను. ఎందుకంటే మాటలు నమ్మే రోజులు పోయాయి, సినిమా వరకు చెప్తున్నా కాబట్టి మరి అందుకే ఆయనకు కూడా చెప్తున్నా. నా ఆవేదన మీరు విన్నారు. తమిళం, మలయాళం, కన్నడంలో అక్కడ ఈ సినిమాని అద్భుతంగా ఆడుతుందని చెప్పారు. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమో లేదు, తుఫాను స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుంచి చెన్నైలో. మరి తమిళం టీజర్ ఒక్కటే ఈరోజు ఇందాక మర్చిపోయి ఒక అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. మరి ఫస్ట్ తమిళ ట్రైలర్ ఇచ్చిస్తే నేను ఆశ్చర్యపోయా. నేను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత టీజర్ రావాలి కానీ మరి ఇక్కడ మా సెకండ్ డైరెక్టర్ మరి ఏం చెప్పాడు, మరి అక్కడ వాళ్ళు తెలుగు ట్రైలర్కి తమిళ ట్రైలరు రిలీజ్ చేసిన జరిగింది. ఏం చెప్పాలో తెలియలేదు ఆ టైంలో. ఇప్పుడు ఆ తమిళ ట్రైలర్ వచ్చింది, కన్నడం, మలయాళం కూడా ట్రైలర్స్
2 రోజుల్లో వస్తాయి. చెన్నైలో ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత భారీ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మిగతా సినిమా అంతా డబ్బింగ్ వర్క్స్ అన్ని ఆయన చూస్తున్నారు, కళ్యాణ్ గారు. మరి ఆయన ఇందాకేదో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా పేరు చెప్పడం జరిగింది, రెడ్ జెయింట్ వాళ్ళ ద్వారా ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇది కాకుండా ఇందాక నాకు వేరొకరు ఫోన్ చేశారు, హిందీ రైట్స్ మాకు ఇచ్చేస్తే మేము హిందీలో ఈ సినిమాని డబ్ చేసుకొని మేము చేస్తామన్నారు. కాబట్టి ఉపేంద్ర గారి అడ్డాలో నా డబ్బులైతే ఎక్కడికి పోవు, నా వెనకాల ఆ బాబా గారు ఖచ్చితంగా నిలబడి ఉంటారని సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇదే కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడైతే థియేటర్స్ మేము లాస్ అయ్యామో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఫోన్లు చేస్తున్నారు. ఢిల్లీలో వాసవి గ్రూప్ వాళ్ళు ఫోన్ చేసి ఢిల్లీలో 2 థియేటర్లలో మా సినిమాని అడగడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు కూడా మాకు సినిమాని అడగడం జరిగింది, వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే విశాఖపట్నంలో కొత్త థియేటర్స్ కూడా, శ్రీకాకుళం విజయనగరంలో కూడా కొత్త థియేటర్స్ ఇప్పుడిప్పుడే వాళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ఎందుకంటే ప్రతి ఒక్క థియేటర్లో ప్రతి ఒక్క విలేజ్లో ఉపేంద్ర గారి అడ్డా ఆడాలి. ఇందులో ఇచ్చిన మేము మెసేజ్ ఏంటంటే ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్న ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, అందరూ సోషల్ మీడియా మీద ఎలా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, అందులో మంచి కాకుండా చెడు అనేది ఎంత ఉంది అనేది ఈ సినిమాలో మేము చూపించడం జరిగింది. దానికి విరుగుడు కూడా ఈ సినిమాలో మేము చూపించడం జరిగింది. అంటే దానికి మందును కూడా ఆర్యన్ గారు కనిపెట్టేశారు. కాబట్టి ఈ యొక్క మంచి ఎయిమ్ ఫిల్మ్ని, మంచి సబ్జెక్ట్ ఉన్న ఫిల్మ్ని, కంటెంట్ ఉన్న ఫిల్మ్ని ఇవ్వగలిగాం. కాబట్టి ఈ యొక్క సినిమా ప్రతి ఒక్కరూ పేరు పేరున చూడాలి, చూడండి థియేటర్స్లో. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, 100% నచ్చుతుంది. కాబట్టి ఇందులో మీ పిల్లలు, ఆడపిల్లైనా మగపిల్లడైనా, ఇప్పుడు ఈ ఉపేంద్ర గారి అడ్డాలు ఉన్న పిల్లల్లాగే మన పిల్లలు ఉన్నారు తప్ప వేరే రకంగా లేరు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సభకు తెలియజేస్తున్న వారందరూ ఈ సినిమాని ఒక్కసారి వీళ్ళు థియేటర్లో చూసి మమ్మల్ని ఆనందింపచేయండి, మీ పిల్లల్ని మీరు బాగు చేసుకోండి సభకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఆనందంలో ఉన్నాను, ఆ దీంట్లో ఉన్నాను. సో ఆయన గురించి చెప్పాలంటే ఏ రోజు కూడా నీ మీద నేను ఇంత పెడుతున్నానని కానీ, లేదా నువ్వు ఇంత కష్టపడాలని కానీ ఆయన ఏ రోజు చెప్పలేదు. నా అంతటిగా నేను కష్టపడుతున్నాను, ఆయన దాన్ని ప్రోత్సహించారు. ఎందుకంటే కష్టపడే టైంలోనే కష్టపడాలని నాకు తెలుసు. ఆయన కూడా నువ్వు ఇదిగో ఇలా వెళ్తే ఇలా మంచిది, నేను కొన్ని అంటే ఇప్పుడుంటే ఏజ్ పరంగా నేను కొన్ని ఆలోచిస్తాను, లేదు రెడీ ఇట్లా ఇలా అన్నా సరే, లేదు ఇది చేస్తేనే బెస్ట్ అంటారు. అలాంటిది ఆ రిజల్ట్ ఆయనకి దొరికింది, నాకు కనిపించింది. సో ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు మనకు ఒక మాట చెప్పారంటే అది మనం వినాలి. ఎందుకంటే ఈ రోజులకి వాళ్ళు అనుభవించి వస్తారు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది నేను బాగా నేర్చుకున్నాను. సో ఏం చెప్పినా ఆయన అంటే ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టు ఆయన సూపర్గా ఆలోచిస్తారు. మేమే ఆశ్చర్యపోతుంటాం, ఎందుకంటే డైరెక్టర్ గారు అయినా సరే ఆయన చెప్పారంటే వినేస్తారు, ఎందుకంటే అలా తగ్గట్టు ఆయన చెప్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయిపోతారు. సో ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన సర్వీస్ కానీ ఏదైనా సరే ఒక ఇన్స్పిరేషన్. నాకు కూడా చిన్నప్పటి నుంచి నేను ఏదైనా సరే ఈరోజు ఎలా ఉన్నానంటే ఆయన ఇన్స్పిరేషనే. ఆయన ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను. అంటే బయట అందరూ అడుగుతారు ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నారని. సో నాకైతే మా ఇంట్లోనే, ఎందుకంటే ఆయన కష్టం పడి ఎదిగారు. సో నన్ను కూడా కష్టం పడే ఎదిగని చెప్పేసి, కాకపోతే హ్యాపీగా ఉండే కష్టంలో నన్ను పెట్టారు. ఎందుకంటే ఇందులో లైఫ్ మనం ఎంత కష్టపడితే అంత బాగుంటుందండి. అలాగే అదే మాట చెప్పేవారు, నువ్వు ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు, నీకు రిజల్ట్ నీకే వస్తుంది, నువ్వే ఎంజాయ్ చేస్తావు, నేను కాదు కదా ఎంజాయ్ చేసేది. సో అందుకే అది నేను మైండ్లో పెట్టుకుని అది డే అండ్ నైట్ ఎప్పుడైనా సరే షూట్ ఉందంటే హ్యాపీగా నేను చేసుకుంటూ వెళ్ళేవాడిని. అలాగే దీని పరంగా మా బ్యానర్ని ఆహ్వానించారు. సో అందరికీ నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే రాబోయే చిత్రాల్లో నెలకు ఒకసారి మీ అందరినీ ఒక 3 ఈవెంట్లు చెప్పిన, అంటే ట్రైలర్ లాంచ్ అవుట్ పెడతాం, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాం, సక్సెస్ మీట్ పెడతాం, థ్యాంక్స్. అంటే ప్రతి నిత్యం మేము జనాల్లో ఉంటూనే ఉంటాం. అది మాకు జనాలు కనిపించిన ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తాం. ఎందుకంటే జనాలు ఎవరిని అంత వేరంగా యాక్సెప్ట్ చేయరు.
ఎందుకంటే మేము చేసిన సేవలు కానీ ఎవరికైనా ప్రజలు చాలా కనెక్ట్ అవుతారు. సో ఆ కనెక్ట్ అయిన ఉద్దేశంతోనే ఈ ఉపగా చారిటబుల్ ట్రస్ట్కి కానీ లేదా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ కానీ ఇంత మంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు ఈ వేదిక చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఉపేంద్ర గారు ఎవరైతే చూసారో వారు వాళ్ళ కుటుంబాలతో సహా మళ్ళీ వెళ్ళి రెండోసారి అయినా చూడండి. ఎందుకంటే నేను ఇప్పటికో 10 సార్లు చూసుంటాను, నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. అలాగే ప్రతి ఒక్కరికి ఎన్నిసార్లు చూసినా సరే హ్యాపీగా తిరిగి వచ్చేసి పడుకుంటారు. అలాగే మీరు కూడా 10 మంది సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి సినిమాని మేము అంటే థియేటర్లో కరెక్ట్ పడిందంటే హ్యాపీగా వచ్చి జనాలు చూస్తారు. సో థియేటర్ వరకు జనాలు థియేటర్ వరకు రావాలంటే నేను కొత్త ఫేస్, నా బ్యానర్ ఇది కాబట్టి సో జనాలు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ సెల్ఫ్ ప్రమోషన్ అనేది కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే కొత్త అంటారు ఇలాంటి, ఇప్పుడు ఏదైనా సరే జనరేషన్ రావాలంటే వాళ్ళ కొత్త సినిమా ఫస్ట్ సినిమా కాబట్టి సో నేను కొత్తవాని పక్కన పెట్టేసిన సినిమా అయితే ఎక్సలెంట్ ఉందండి. సో అందులో ఇలా ఎదుగుతూనే ఉంటాం కదా, ఇప్పుడైతే నాకు కొత్త సినిమా అంటున్నారు, నెక్స్ట్ సినిమా వచ్చేసరికి ఇంకొత్త అనలేరు కదా. సో ఇదైనా సరే జనాలు ఆదరించాలి. సో ఆదరించారు ఇప్పటి వరకు, ఇంక రేపు పొద్దున కూడా జనాలు మనస్ఫూర్తిగా అందరూ థియేటర్స్కి వెళ్ళి ఆదరించండి. ఇంకెంత సక్సెస్ఫుల్ ఎంత రన్ అయినా సరే మేము హ్యాపీగా అన్ని రోజులు థియేటర్స్లో ఉంచడానికి మీరు చెప్పాలి కానీ మేము ఎన్ని రోజులైన థియేటర్స్లో మేము ఉంచుతాం, అది మేము మాటిస్తున్నాం మా బ్యానర్ తరపున. సో ఇంకా ఇంకేం చెప్పాలి, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉందండి. నేను బేసికల్లీ జనాలతో కూర్చున్నప్పుడు ఎంతసేపు నేను మాట్లాడుతాను, బట్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా ఫస్ట్ సక్సెస్ మీట్ ఇది. ప్రజలు ఎలా తీసుకుంటారు అనుకున్నాను, చాలా బాగా తీసుకున్నారు. దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆ కష్టాన్ని నేను నాలో ఉంచుకొని బయటికి మీ అందరికి వచ్చాను. ఎందుకంటే నేను కూడా యాజ్ ఏ ఆడియన్స్ ఉన్నప్పుడు సినిమా బయటకు వచ్చినప్పుడు తీసర్లే అనేస్తాం ఈజీ, ఎందుకంటే మనం జస్ట్ ఒక 200 రూపీస్ 300 రూపీస్ ఖర్చు పెట్టి వెళ్తాం. బట్ దాని వెనకాల పగలు ఎన్ని రోజులు కష్టపడతారు అనేది అది మన ఊహకు కూడా ఉండదు. సో అంత కష్టపడిన సినిమాని నేను ఒక విన్నపం చేస్తున్నా ఏంటంటే, బాగాలేదు అనకుండా జస్ట్ యావరేజ్ అనండి. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీరు చేసే ఒక పర్సన్ వెళ్ళకపోతే ప్రొడ్యూసర్ అనేవారు చాలా నష్టపోతారు. సో నేను అదొక్కటి చిన్నవానైనా సరే వినిపించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక యాజ్ ఏ టెక్నీషియన్గా మీరు అక్కడ సీట్లో కూర్చొని ఎలా చూస్తారో అలా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే మా నాన్నగారు చెప్పినట్టు కంటెంట్ ఉండే సినిమాలు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పైన వస్తాయి. అలా వచ్చినట్టయితేనే మనస్ఫూర్తిగా ఆదరించండి ప్రతి ఒక్కరు. అది మేము ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఎందుకంటే మా బ్యానర్ పెట్టింది ఒక మంచి మెసేజ్గా జనాల్లోకి వెళ్ళాలి. మెసేజ్ వెళ్తూనే సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. సో ఆ ఎంటర్టైన్మెంట్ కలిగిస్తూ ఈ ఒక మెసేజ్ అనే జనాల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు చెప్తారండి, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మేము ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం, ఈ విధంగా అయితే జనాలకి ఎక్కువ రీచ్ ఉంటుందని చెప్పేసి ఒక మెసేజ్గా ఇస్తూ, అలాగే జనాలు కూడా సీట్లో కూర్చొని నవ్వుకోవచ్చు, ఏదైనా ఎమోషనల్ సీన్ వస్తే ఎంటర్టైన్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఎమోషనల్ ఫీల్ వస్తే సాడ్ ఫీల్ అవ్వచ్చు, ఏదైనా వచ్చినా సరే బాగా ఎంటర్టైన్ ఫీల్ అయ్యేలాగా మేము తీస్తాము. రాబోయే చిత్రాలు కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను స్క్రిప్ట్స్ అని నేను దగ్గర చాలా బాగా వింటాను, ఇన్వాల్వ్ అయ్యే నేను ఏదైనా షూటింగ్ అనేది చేస్తాం కాబట్టి. సో ప్రతి ఒక్కరికి విన్నపించుకుంటున్నాను, ఉపేంద్ర గడ్డని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయండి. సో మా నాన్నగారు చెప్పినట్టు వైజాగ్లో ప్లాన్ చేశారు కాబట్టి దాంట్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ పేరు నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.